హలో ఫ్రెండ్స్, నా పేరు జక్కని రాజు. నేను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ సంబంధించిన టెక్నిక్స్ మరియు రకరకాల ఫాంట్స్ రాయడం ఎలా, అలాగే దాంతోపాటుగా డ్రాయింగ్ టెక్నిక్స్ కూడా తెలియజేస్తాను. ఈరోజు ఈ వీడియోలో తెలుగు హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే తెలుగు అక్షరాలని అందంగా రాయడం ఎలా. ఓకే, తెలుగు అక్షరాలు అందంగా రాయాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది గుండ్రంగా సున్నాను గీయగలగాలి. కేవలం గుండ్రంగా సున్నాను కనుక మీకు గీయొస్తే తెలుగులో ఉన్న 56 అక్షరాలు మీరు మొత్తం అందంగా రాయగలరు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కేవలం ఒకే ఒక్క సున్నాను కనుక గుండ్రంగా గీయగలిగితే తెలుగులో ఉన్న 56 అక్షరాలు మీరు అందంగా రాయగలరు అని నేను మీకు మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. ఇది మీకు వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు, కానీ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను గుండ్రంగా ఒక సున్నాను గీశాను. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, తెలుగులో ఉన్న 56 అక్షరాలు ఈ సున్నా ఆధారంగానే మనం రాసుకోవచ్చు. ప్రతిదీ ఏదైనా కావచ్చు. ముందుగా మనము ఈ సున్నాని ఆ అక్షరంగా మనం మార్చుకుందాం. ఇలా అంటే ఆ అయిపోయింది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి అక్షరం సున్నాలోనే ఇమిడిపోతుంది. సున్నాను ఆధారంగానే తెలుగు అక్షరాలను తయారు చేశారు. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకో సున్నా గీద్దాం. ఓకే, దీన్ని మనం రా అని కూడా చేయొచ్చు. ఓకే, అలాగే ఈ ఓకే, ఇప్పుడు మీకు కొన్ని సున్నాలు పెడతాను, అందులో రకరకాల అక్షరాలు మీకు చూపిస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు ఇందులో ఈ మొదటి ఈ ఇందులో ఇమిడిపోయిందా? ఓకే, అలాగే ఊ అంతే, అలాగే కా జస్ట్ అంతే, గా ఓకే, అలాగే చా షా యా జస్ట్ ఓకే, ఇంకా సా ఇలా ఏ అక్షరమైనా సరే సున్నా కనుక మనకు అందంగా గీయొస్తే 56 అక్షరాలు మనం అందంగా రాయొచ్చు. ఇప్పుడు మరి ఇంకొక అనుమానం మనకు వస్తుంది. ఏంటి అంటే మరి సున్నా గుండ్రంగా ఎలా గీయాలి అనేది, అది కూడా నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇలాంటి ఒక నోట్బుక్ తీసుకోండి. గీతలు లైన్స్ ఉన్న నోట్బుక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో మీరు ఇలా సున్నాలు చుట్టడం ప్రాక్టీస్ చేయండి. ఈ పై నుంచి ఇలా కిందికి తీసుకోండి, అలాగే కింద నుంచి పైకి ఒకే రౌండ్లో వచ్చేసేయాలి, లైన్ కట్ కాకుండా. ఇలా నెమ్మదిగా ఇలా ఇలా మీరు పేజీలకు పేజీలు మొత్తం సున్నాలు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ తర్వాత మరొక నోట్బుక్ తీసుకొని ఇలా ఎస్ మాదిరిగా, కా మాదిరిగా ఇలా ప్రాక్టీస్ చేయండి. మొత్తం ఒక నోట్బుక్, ఒకటి కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, మీకు బాగా ప్రాక్టీస్ అయ్యేంతవరకు. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే
మీరు గీసేటప్పుడు పై లైన్కు కింది లైన్కు ఆనుకుని గీయాలి. ఇలా పూర్తిగా ఆనుకొని గీయాలి. ఇలా ఇది కూడా పేజీలకు పేజీలు, నోట్బుక్స్ మొత్తం కంప్లీట్గా మీకు బాగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా పై లైన్కు కింది లైన్కు పూర్తిగా ఆనాలి. ఓకే, సా మాదిరిగా ఉంటుంది. ఇలా 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 కనుక మీరు ప్రాక్టీస్ చేసేస్తే మీ హ్యాండ్ చాలా ఫ్రీగా అయిపోతుంది. ఓకే, మీ హ్యాండ్ ఫ్రీగా కావడానికి కూడా ఫిజికల్గా ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఈ రైట్ హ్యాండ్ తీసుకోండి, ఇలా 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 ఒక 5 సార్లు తిప్పండి. అలాగే మళ్ళీ లెఫ్ట్కి ఇలా 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 ఒక 5 సార్లు తిప్పండి. ఇలా అప్పుడప్పుడు రోజుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మీరు ఎన్నిసార్లు అయినా అలా అలా ప్రాక్టీస్ చేయొచ్చు. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ కనుక ఉంటే వాళ్ళు ఎడమ చేయిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, మొత్తానికి ఇలా ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ మనకు చాలా ఫ్రీగా అయిపోతుంది. ఇక మరొక ఎక్సర్సైజ్, ఇలా 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 చుట్టండి. ఇలా చేయడం వల్ల మీ హ్యాండ్ చాలా ఫ్రీగా అయిపోతుంది. ఇలా 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 ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ అలాగే ఇలా పేజీ మొత్తం నింపండి. ఓకే, ఇదొకటి. ఆ తర్వాత మరొక ఎక్సర్సైజ్, ఇలా యూ మాదిరిగా. ఓకే, ఆ తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్. ఇలా చేయడం వల్ల మీ హ్యాండ్ చాలా ఫ్రీగా మారిపోతుంది. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ కనుక మీకు వచ్చేస్తే ఖచ్చితంగా 10-15 రోజుల్లో మీరు అద్భుతంగా, అందంగా మీరు తెలుగు అక్షరాలు రాయొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు మనం 0 ఆధారంగా తెలుగు అక్షరాల్ని గుండ్రంగా ఎలా రాయవచ్చు అనేది ఒక 3 పదాలు రాసి నేను మీకు చూపిస్తాను. ఓకే, ముందుగా మనం ఉదయం అనేది మనం ట్రై చేద్దాం. ఊ ఇలా తీసుకోండి, పై గీతకు కింది గీతకు అనే విధంగా మొత్తం గుండ్రంగా. ఇది కూడా ఒక 0నే. ఇలా అన్నాను, అయిపోయింది ఊ. ఓకే, ద మళ్ళీ పై గీత కానుకొని కింది గీత కానుకొని ఒక 1/2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 పైన ఒక తలకట్టు. ఓకే, మళ్ళీ ఒక గుండ్రటి 0 పై గీతకు కింది గీతకు ఆనుకొని ఉండడం తప్పకుండా చేయండి, ఇది గమనించండి. అలాగే ఇక్కడ ఒక 1/2 మళ్ళీ 1/2 ఇక్కడ ఒక తలకట్టు. ఓకే, రైట్. ఇక్కడ మళ్ళీ 0 అంతే గుండ్రగా. ఉదయం. ఓకే, ఇప్పుడు మనం రెండో పదం పాఠశాల అనేది మనం ట్రై చేద్దాం. పా అంటే ముందుగా ఒక చిన్న 0 తీసుకోండి. ఆ తర్వాత ఈ గీత పైన నుంచి రావాలి, ఈ 1/2. ఓకే, ఈ గీత దాటితేనే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న 0 పెట్టాను, జస్ట్ దీనికి కలిపాను, అంతే పా వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఠా, ఒత్తు ఠా, వెరీ సింపుల్. మళ్ళీ 0నే, ఇందులో కూడా 0నే, మళ్ళీ ఒక తలకట్టు, అయిపోయింది ఠా. ఓకే, మళ్ళీ ఇప్పుడు షా అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 0 పైనుంచి కిందాక పెద్దగా తీసుకోకూడదు, ఈ మధ్యంగా తీసుకోండి, మధ్యలో నుంచి చిన్నగా ఈ రకంగా తీసుకోండి. ఆ తర్వాత ఇలా ఒకటి అనండి. ఓకే, తర్వాత ఇక్కడ ఒక 0. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఈ 0కు నేను కలిపాను, ఇలా అన్నాను, అంతే షా వచ్చేసింది. ఇప్పుడు లా అంటే కూడా మీకు తెలుసు, పైన చిన్న 0 పెట్టాలి, ఆ తర్వాత పెద్ద 0. ఓకే, తర్వాత వివేకానంద ట్రై చేద్దాం.
కింద ఒక 0 పైన ఒక 0. వి వే. ఓకే, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. వే. కా. కా అంటే నేను మీకు ప్రాక్టీస్ చేయించాను, ఇలా రాయాలని, ఎస్ అని. తర్వాత ఇక్కడ ఒక 0. కా. నా. ఇక్కడ ఒక తలకట్టు. ఓకే, ఇది కూడా మీకు ప్రాక్టీస్ చేయించాను. ఎలా? ఇలాంటివి. ఇది కా, ఇలా ఎస్ లాంటివి మీకు ప్రాక్టీస్ చేయించాను ఇంతకుముందు ఇలా చేయాలని. ఓకే, వేక. నా. నంద అంటే మళ్ళీ 0. ఓకే, దా. మళ్ళా పైన ఒక తలకట్టు. ఓకే, ఉదయం, పాఠశాల, వివేకానంద, ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు మెల్లిగా స్పష్టంగా కనిపించాలని స్లోగా మీకు రాసి చూపించాను. మామూలుగా దీన్ని మనము బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత, అంటే టెక్నిక్స్కి మాత్రమే మీకు చెప్పాను. ఇది మనం ప్రాక్టీస్లో, అంటే పేపర్ మీద రాయడానికి, నోట్బుక్స్లో రాయడానికి చాలా స్పీడ్గా మనం రాయొచ్చు దీన్ని. అయితే ఇక్కడ మీకు అర్థం కావడం కోసం మెల్లిగా స్పష్టంగా మీకు రాసి చూపించాను. ఓకే, దీన్ని మనం బాగా ప్రాక్టీస్ తర్వాత ఎలా వచ్చేస్తుందంటే ఈ ఉదయం అనేది, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా రాయొచ్చు డైరెక్ట్గా. ఉ ద ఇలా రాయొచ్చు ఉదయం అని. పై గీత కింది గీత ఉంటే దానికి రెండింటికి ఆనుకొని మధ్యలో కనుక రాస్తే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. మా నెక్స్ట్ వీడియోలో తెలుగులోని అన్ని అక్షరాలని అందంగా ఎలా రాయాలి, సాధారణంగా మనం రాసేటప్పుడు చేస్తున్న తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలియజేస్తాను. మ్యాథమెటిక్స్ని బట్టి పట్టకుండా సులభంగా సొంతంగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ మీకోసమే. ఇప్పటివరకు నేను ఈ ఛానల్లో చేసిన 50 మ్యాథమెటిక్స్ స్కిల్స్ సంబంధించిన వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఆ తర్వాత ఎలాంటి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ టాపిక్నైనా సులభంగా సొంతంగా నేర్చుకోగలుగుతారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు నా ఛానల్లో చేసిన అన్ని వీడియోస్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.